హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. కాళేశ్వరం పైన పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. ప్రభుత్వం నిన్న కేబినెట్ ఈ అంశం పైన చర్చించింది. కేబినెట్ సమావేశం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రిపోర్ట్ని మేము శాసనసభలో పెట్టబోతున్నాం, శాసనసభలో పెట్టిన తర్వాత అన్ని పార్టీల ఒపీనియన్ తీసుకున్న తర్వాత దీనిపైన ముందుకెళ్తాం అని చెప్తున్నారు. దీనిపైన సిట్ ఏర్పాటు చేస్తారని ఇంకేదో వార్తలు వస్తున్న నేపథ్యంలో అసెంబ్లీలో దీనిపైన చర్చించిన తర్వాత ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే విషయాన్ని బయటపెట్టబోతోంది. అయితే నిన్న దాదాపు ఒక 60 పేజీలకు సంబంధించిన పాయింట్స్ని, కీలకమైన పాయింట్స్ని బయటకు రిలీజ్ చేసింది ప్రభుత్వం. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల్లో ఉన్న అంశాలే వాటిలో కూడా ఉన్నాయి. బయటకు వచ్చిన వార్తల ప్రకారం, బయటకు వచ్చిన లీకుల ప్రకారం, ముఖ్యమంత్రి మాట్లాడిన దాని ప్రకారం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంచనాల పెంపు, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లు, ఈ ప్రాజెక్టుకు సంబంధించి డ్యాములు ఎక్కడ కట్టాలి ఏంటి అనే అంశం, ఈ డ్యాముల్లో నీటి నిల్వకు సంబంధించిన అంశం, వీటన్నిటిపైన కూడా కేసీఆర్ పర్యవేక్షణ లోపమో లేకపోతే కేసీఆర్ ఆయన అనుకొని ఇంజనీర్లతో సంబంధం లేకుండా, ఇంజనీర్లు చెప్పింది వినకుండా, వ్యాప్కోస్ చెప్పింది వినకుండా ఆయనగా డిజైన్ చేసుకొని ఈ ప్రాజెక్టుని నిర్మించినట్లుంది. ఇది మొత్తం ప్రక్రియ చాలా లోపభూయిష్టంగా ఉంది అని ముఖ్యమంత్రి చెప్తున్నారు. దాంతోపాటు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, మరికొంతమంది అధికారులు వాళ్ళందరూ కూడా దీనిలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారు. అధికారులపైన శాఖాపరమైన చర్యలు, క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, రాజకీయ నాయకులపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది ప్రభుత్వం యొక్క ఇష్టం అంటూ కమిషన్ చెప్పింది. ఈ కమిషన్ చెప్పిన అంశాలపైన ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా అప్పుడు పనిచేసిన, తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. హరీష్ రావు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఓ లాజిక్ తెరపైకి తీసుకొచ్చారు. ఆయన చెప్తున్న లాజిక్, ఈ మొత్తం వ్యవహారం వెనుక పొలిటికల్ కుట్ర ఉంది, ఇది కాంగ్రెస్ కమిషన్ తప్ప నిజాలని తేల్చిన కమిషన్ కాదు అంటున్నారు. సరే, ఆ మాట పొలిటికల్గా అన్నారు అనుకుందాం. ఎన్డీఎస్ఏ ఈ మొత్తం వ్యవహారంలో బీఆర్ఎస్ సర్కారు, బీఆర్ఎస్ పార్టీ బ్లేమ్ అవడానికి ప్రధానమైన రిపోర్ట్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ పిల్లర్ కుంగిపోయిన 48 గంటల్లో ఎన్డీఎస్ఏ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఎన్నికలకు సరిగ్గా కొద్ది రోజుల ముందు, ఎన్నికల హీట్ ఉన్న సమయంలో ఎన్డీఎస్ఏ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఇచ్చింది. ఆ తర్వాత ఇటీవల నెల రోజుల క్రితం కూడా ఎన్డీఎస్ఏ డీటెయిల్ రిపోర్ట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పైన హరీష్ చెప్తున్న లాజిక్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా డయాఫ్రమ్ వాల్ కావచ్చు, ప్రాజెక్టుకు ఆనుకునే ఉన్న పవర్ ప్రాజెక్టు కూలిపోవడం కానీ దాదాపు 3-4 సార్లు అవి కూలిపోయాయి. అవి కూలిపోయిన ఏ ఒక్క సందర్భంలో కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అక్కడ పరిశీలన చేసినట్టు కానీ, రిపోర్ట్ ఇచ్చినట్టు కానీ మనం చూడలేదు. డయాఫ్రమ్ వాల్ పూర్తిగా నిర్మాణం అంతా అయిపోయిన తర్వాత కొట్టుకుపోయింది. పవర్ ప్రాజెక్ట్ కూలిపోయింది. ఇంకా అనేక రకాల కన్స్ట్రక్షన్స్ అక్కడ జరుగుతున్న సందర్భంగా నిర్మాణ దశలోనే కూలిపోయాయి. ఆ ఏ ఒక్క సందర్భంలో కూడా ఎన్డీఎస్ఏ ఎందుకు అక్కడికి వెళ్ళలేదు, ఎందుకు అక్కడ దానిపైన రిపోర్ట్ ఇవ్వలేదు అని ప్రశ్నించారు. నిజానికి ఎన్డీఎస్ఏ అక్కడికి వెళ్ళి ఒక రిపోర్ట్ ఇచ్చినట్టుగా, ఎన్డీఎస్ఏ అక్కడ ప్రభుత్వాన్నో కాంట్రాక్టర్లను తప్పుపట్టినట్టుగా మనం ఎక్కడ చూడలా, ఎక్కడ ఎవరి దృష్టికి రాలా. పోలవరం గురించి కనీసం ఆలోచన, పైగా పోలవరం జాతీయ ప్రాజెక్టు, కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టు కాదు. జాతీయ ప్రాజెక్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉంటుంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో ఆ పనులన్నీ కూడా నడుస్తున్నాయి. అటువంటి ప్రాజెక్టులో నిర్మాణం కూలితే కనీసం స్పందించిన ఎన్డీఎస్ఏ కేవలం కాళేశ్వరంలో ఒక పిల్లర్ కుంగితే మాత్రం 48 గంటల రిపోర్ట్ ఎందుకు ఇచ్చింది, అక్కడికి ఎందుకు వెళ్ళలేదు అనే ప్రశ్నకు న్యాచురల్గా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి, ఎన్డీఎస్ఏ వైపు నుంచి ఆన్సర్ రావాల్సి ఉంటుంది. ఇక్కడ వాళ్ళ అనుమానం, బీఆర్ఎస్ పార్టీ అనుమానం ఏంటి అంటే, కాంగ్రెస్ బీజేపీలు కలిసి బీఆర్ఎస్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కోసం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పేరుతో తెలంగాణ ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేశాయనేది వాళ్ళ అలిగేషన్. వాళ్ళ అలిగేషన్ ఏమైనా కానీ పోలవరం పైన స్పందించిన ఎన్డీఎస్ఏ ఇక్కడ మాత్రం ఎందుకంత క్విక్గా స్పందించింది అనే దానికి ఖచ్చితంగా ఓ వ్యాలిడ్ ఆన్సర్ రావాల్సి ఉంది. దాంతోపాటు ఈ రిపోర్ట్ ఇచ్చిన సందర్భంగా ఆర్థిక శాఖ తప్పు అన్నారు. ఆర్థిక శాఖ తప్పు అయినప్పుడు ఆర్థిక శాఖలో ఉన్న అధికారులు ఎందుకు సంబంధం లేకుండా ఉంటారు? అప్పుడు ఆర్థిక శాఖ అధికారిగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు, అప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అధికారులుగా ఉన్న మిగతా బ్యూరోక్రాట్స్ ఎందుకు బాధ్యులు కాకుండా పోతారు? వాళ్ళ పేర్లు ఎందుకు పక్కన పెట్టేశారు?
అనే ప్రశ్నకు కూడా ఆన్సర్ రావాల్సి ఉంది. దాంతోపాటు అప్పుడు చీఫ్ సెక్రటరీకి ఎందుకు ముఖ్యమంత్రికి బాధ్యత ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీకి కూడా బాధ్యత ఉండాలి కదా, మంత్రికి బాధ్యత ఉన్నప్పుడు సెక్రటరీకి కూడా బాధ్యత ఉంటుంది కదా, ఇంకో మంత్రికి బాధ్యత ఉన్నప్పుడు వాళ్ళ సెక్రటరీకి కూడా బాధ్యత ఉంటుంది కదా. కన్వీనియంట్గా మీరు అనుకున్న వాళ్ళని మాత్రం దీనిలో దోషులుగా చూపిస్తూ మిగతా వాళ్ళని తప్పించే ప్రయత్నం చేశారు. అంటే ఇది పొలిటికల్ మోటోతో ఇచ్చిన రిపోర్టుగా ఎందుకు చూడకూడదు అనేది ఆయన లాజిక్గా కనపడుతోంది. దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల సంగతి ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు 18 నుంచి 20 సంస్థలకు సంబంధించిన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని రకాల అనుమతుల్ని తీసుకున్న తర్వాత, అన్ని రకాల అనుమతులు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిన తర్వాత, కేంద్ర ఏజెన్సీలు ఇచ్చిన తర్వాత వాళ్ళెవ్వరికీ కూడా ప్రమేయం ఉండదా? వాళ్ళెవరికి కూడా సంబంధం ఉండదా? వాళ్ళ పేర్లు ఎందుకు ఈ రిపోర్ట్లో మెన్షన్ చేయలేదు? సిడబ్ల్యూసీ అధికారులు అనేక సార్లు ప్రాజెక్టును సందర్శించారు. సిడబ్ల్యూసీ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేశారు. సిడబ్ల్యూసీ అధికారులకు సంబంధించిన పాత్ర లేదు, వాళ్ళకేం సంబంధం లేదు అని ఏ రకంగా చెప్తారు? పర్యవేక్షణ చేశారు, అతిగా పర్యవేక్షణ చేశారు అంటూ కేసీఆర్ గురించి మాట్లాడారు. బట్ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకు కావచ్చు, కొంతమంది బ్యూరోక్రాట్లకు కావచ్చు, వాళ్ళకి ఎవరికి సంబంధం లేకుండా, పర్మిషన్లు ఇచ్చిన ఏజెన్సీస్కి సంబంధం లేకుండా, వాళ్ళని రిపోర్ట్లోనే మెన్షన్ చేయకుండా సెలెక్టెడ్గా కొంతమంది పేర్లు పెట్టి వాళ్ళని మాత్రమే బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ కమిషన్ రిపోర్టు శాంటిటీ ఏంటో ఒకసారి ఆలోచన చేయండి లాంటి ఒక లాజిక్ని కూడా హరీష్ రావు తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల పాత్ర ఏంటి అనేది రిపోర్ట్లో ఉందా లేదా? నిజానికి పూర్తి రిపోర్ట్ ఇంకా బయటికి రాలేదు. పూర్తి రిపోర్ట్లో ఏముందో తెలియదు. బహుశా అసెంబ్లీలో ప్రభుత్వం టేబుల్ చేస్తే తప్ప ఆ విషయం మనకు తెలియదు. బట్ ఇప్పటివరకు బయటకు వచ్చిన లీకుల్లో, ఇప్పటివరకు బయటకు వచ్చిన వార్తల్లో మాత్రం కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు లేకపోవడం ఏంటనే ప్రశ్నకు లాజిక్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి, రాష్ట్ర ప్రభుత్వం కాకపోయినా కమిషన్ వైపు నుంచి ఆన్సర్ రావాల్సి ఉంది. బహుశా కమిషన్ రిపోర్టు పూర్తి స్థాయిలో బయటకు వచ్చిన తర్వాత, దాన్ని చూసిన తర్వాత బహుశా సిడబ్ల్యూసీ అధికారులకు సంబంధించిన పేర్లు కూడా మెన్షన్ చేశారా, లేకపోతే మిగతా అధికారులకు సంబంధించిన పేర్లు వాళ్ళ నిర్లక్ష్యం కూడా ఏమన్నా ఉందని మెన్షన్ చేశారా, బయటికి రావాల్సి ఉంటుంది.